హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నర్కి సంబంధించి. గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల యొక్క వ్యవహార శైలి పరంగా స్పష్టమైనటువంటి వ్యత్యాసం అనేది కనపడుతోంది. మనం చూస్తే ఇటీవల మహారాష్ట్రలో అత్యాచారం, హత్య ఘటన అనేది చోటు చేసుకుంది. రాష్ట్రంలో మహిళల భద్రతకి సంబంధించి అసెంబ్లీలో 2 రోజులు ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలి అన్నట్టుగా బీజేపీ డిమాండ్ చేసింది. దానికి సంబంధించి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయటం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ప్రత్యుత్తరం ఇచ్చారు. మహిళల భద్రత అనేది దేశం మొత్తానికి సంబంధించిన సమస్య. అందువల్ల ఆ అంశం మీద చర్చించేందుకు 4 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేలాగా కేంద్రానికి లేఖ రాయాలి అన్నట్టుగా సూచించటం జరిగిందన్నమాట. అంతేకాకుండా మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కావాల్సినటువంటి ఆ మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కలేదు. అయినా కూడా బీజేపీ శాసన సభాపక్ష నేత అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఈయనని ముఖ్యమంత్రిగా గవర్నర్ కోశ్యారి నియమించారు. అయితే బీజేపీకి మద్దతుగా ఇతర పార్టీల లేఖలు అనేవి అందకపోయినా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత మెజారిటీ నిరూపించుకోలేక ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేని శాసన మండలికి గవర్నర్ నామినేట్ చేయాలి అన్నట్టుగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కోశ్యారి నెలల పాటు ఆ నిర్ణయానికి ఆమోదం తెలపలేదు. దాని మీద చాలాసార్లు అభ్యర్థించినా కూడా ఆయన పట్టించుకోలేదు. చాలా సందర్భాల్లో కోశ్యారి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందుల్ని కల్పించటం జరిగింది. అలాగా కొన్ని రాష్ట్రాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో కానీ, ఇలా మహారాష్ట్రలో కానీ, అలాగే మన తెలంగాణలో కానీ, ఇలాగా కొన్ని రాష్ట్రాల్లోకి వచ్చేసరికి గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సరిపోవట్లేదు. అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 163వ అధికరణ అన్నటువంటిది గవర్నర్ల విధి విధానాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది మనకి 1935లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో, ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 50 అన్నటువంటిదే ఇప్పుడు ఈ ఆర్టికల్ 163 అన్నటువంటిది. అయితే సాధారణంగా గవర్నర్ మంత్రిమండలి సలహాల మేరకు నడుచుకోవాలి. అయితే బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ల మాదిరిగా స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్ర ప్రథమ పౌరులకి సైతం విచక్షణ, స్వయం నిర్ణయాధికారాలు అనేవి ఉన్నాయి. రాజ్యాంగంలో వాటికి స్పష్టమైనటువంటి పరిధుల్ని చెప్పలేదు. కాబట్టి తన యొక్క విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని మంత్రిమండలి లేదా న్యాయస్థానాలు ప్రశ్నించే అవకాశం అనేది లేదు. దాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రాల యొక్క గవర్నర్లు ప్రతిపక్ష ప్రభుత్వాలకి సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని సుదీర్ఘకాలం తొక్కిపెడుతూ ఉన్నారు. అలాగే మనం చూస్తే నీట్ అంటే జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ కూడా అదే విధంగా వ్యవహరించారు. వైద్య విద్యలో నీట్ నుంచి తమిళనాడును మినహాయించేందుకు ఈ బిల్లుని అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులతో పాటుగా కేబినెట్ నిర్ణయాలకి కొన్ని క్వరీలు పెట్టి వెనక్కి పంపే అవకాశం కూడా గవర్నర్కి ఉంది. అలాగే జార్ఖండ్ గవర్నర్ కూడా కొన్ని బిల్లుల్ని ఇలాగే తొక్కిపెట్టి ఉంచారు. తెలంగాణలో కూడా ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య దూరం అనేది పెరిగింది. తాజాగా గవర్నర్ తమిళసై రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ని నిర్వహించటం ఈ విమర్శలకి తావిచ్చింది. ఇలా గవర్నర్లకి సంబంధించి వీళ్ళ యొక్క పోకడలకి అడ్డుకట్ట వేయాలి అంటే ఈ 163వ అధికరణకి సవరణ అనేది చేసి వాళ్ళ యొక్క విచక్షణాధికారాన్ని తొలగించాలి అన్నట్టుగా కోరుతూ ఉన్నారు. కానీ ఈ సమస్యకి అదెంత మాత్రం సరైన పరిష్కారం అనేది కాదు. స్వయం నిర్ణయాధికారం లేనటువంటి గవర్నర్ పదవి అనేటటువంటిది రబ్బర్ స్టాంపుతో సమానం. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే అధికారం అనేది ఉంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్లకి ప్రత్యేక అధికారాల్ని కల్పించారు. అయితే రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించారు. నిజానికి గవర్నర్ రాజ్యాంగబద్ధ పర్యవేక్షకుడిగా వ్యవహరించాలి. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉండటం వల్లే విమర్శలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విధేయంగా ఉండటం
గవర్నర్ల నియామకానికి ప్రధాన ప్రమాణంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వాల్ని వాళ్ళు ఇబ్బందులకు గురి చేయటాన్ని ఎలా నివారించగలము? కాబట్టి గవర్నర్ల యొక్క నియామక విధానం అనేది ఇక్కడ మారాలి. అంతేకాని గవర్నర్ల యొక్క విచక్షణ అధికారాల్ని తొలగించటం అనేది సరైనది కాదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గవర్నర్ల విధి విధానాలను తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఏ ఆర్టికల్ అనేసి. ఆర్టికల్ 163 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మురికి వాడల యొక్క పెరుగుదలకి సంబంధించి. మనకి ప్రపంచీకరణ కారణంగా నగరాలు అనేటటువంటి పెరుగుతూ ఉన్నాయి. ఈ నగరాలు మన యొక్క ప్రగతికి చోదక శక్తిగా మారుతూ ఉంది. పల్లెల్లో వ్యవసాయం అనేది సరిగ్గా జరగక, సరైనటువంటి ఉపాధి లేక చాలా మంది పట్టణాలకి వలస వస్తూ ఉన్నారు. ఫలితంగా పట్టణీకరణ అనేటటువంటిది పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో మురికివాడల విస్తరణకి ఇది కారణమవుతోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో 60% పైగా వాటా పట్టణాలదే ఉంది. మనం చూస్తే గ్రీన్ పీస్ ఇండియా నివేదిక ప్రకారం 2030వ సంవత్సరం నాటికి ఇండియా జీడిపిలో 75% నగరాల నుంచే సమకూరబోతోంది. అలాగే 2100వ నాటికి దేశ జనాభాలో దాదాపు 41% పట్టణాల్లోనే నివసిస్తారు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 75 లక్షల మంది నగరాలకి వలస వెళ్తూ ఉన్నారు. వాళ్ళలో చాలా మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా సరైనటువంటి సౌకర్యాలు లేని మురికివాడల్లో నివసిస్తూ ఉన్నారు. ఇలా మన దేశంలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మురికివాడలు అధికంగా ఉన్నాయి. అయితే మన భారతదేశంలోని పట్టణ జనాభాలో 35% మురికివాడల్లోనే నివసిస్తున్నట్టుగా గతంలో ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వాళ్ళకి మౌలిక వసతులు అనేవి లేక, అలాగే ఆదాయం అనేది సరిగ్గా లేక వాళ్ళలో ఎవరైతే మురికివాడల్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోని పిల్లలకి సంబంధించి సరైనటువంటి భద్రత అనేది లేకుండా పోతోంది. కోవిడ్ టైంలో కూడా పట్టణాల్లోని బాలలే అధికంగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అక్కడ వాళ్ళకి పౌష్టికాహారం అందించి వాళ్ళు ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదిగేలాగా ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పట్టణాలకు వలస వెళ్ళేటటువంటి వాళ్ళు ఆకలి సమస్యని ఎదుర్కోకుండా సమర్థమైనటువంటి పథకాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే దీనికోసమే మన కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది రేషన్ని ఎక్కడున్నా కూడా, ఏ రాష్ట్రంలో అయినా కూడా తీసుకోవచ్చు అన్నట్టుగా ఒక ఫెసిలిటీని కూడా కల్పించింది. అయితే మనకి వేగంగా విస్తరిస్తున్నటువంటి ఈ పట్టణీకరణ ఆహార భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. నివాస సముదాయాల కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఫ్లాట్లుగా మారిపోతూ ఉన్నాయి. మనం చూస్తే 2000వ సంవత్సరం నుంచి 2017 మధ్య దేశీయంగా సాగు భూమి అన్నటువంటిది 20% దాకా తగ్గిపోయింది. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో ఆకలితో అలమటించే వాళ్ళు అధికంగా భారతదేశంలోనే ఉన్నారు. అలాగే మన భారతదేశంలో నిరుద్యోగం కూడా పెరిగింది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం యొక్క గణాంకాల ప్రకారం ఆర్థిక సంస్కరణలకు ముందు పట్టణ ఉపాధి వృద్ధి రేటు అనేది 3.1% ఉండేది. ఆ తర్వాత అది 2.9% పడిపోయింది. పట్టణాలు, పల్లెలు రెండు సమాంతరంగా అభివృద్ధి సాధించేలాగా దార్శనికతతో కూడినటువంటి ప్రణాళికలు ఇప్పుడు మనకి అవసరం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మురికివాడల్ని కలిగి ఉన్న నగరం ఏది? మహావిశాఖ నగరపాలక సంస్థ లేదా జీవీఎంసీ పరిధిలో మనం చూస్తే 793 మురికివాడలు అనేవి ఉన్నాయి. ఇవి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ మురికివాడలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఏపీ వ్యాప్తంగా 5400 మురికివాడలు ఉంటే అందులో 793 మురికివాడలు ఒక్క జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30% మంది ప్రజలు నగరాల్లోనే నివసిస్తూ ఉన్నారు. రాబోయే 15 ఏళ్లలో ఇది 43%కి చేరే అవకాశం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రి అన్నటువంటిది ఈ సంవత్సరం జనవరి నాటికి 160 అణు వార్హెడ్లని భారతదేశం కలిగి ఉంది. ఇది క్రమంగా అణ్వాయుధాగారాన్ని విస్తరించుకుంటోంది అన్నట్టుగా తెలిపింది. అలాగే చైనా కూడా భారీగా ఇలాంటి అస్త్రాలని పెంచే ప్రయత్నాల్లో ఉంది అన్నట్టుగా చెప్పిందన్నమాట. మనం చూస్తే అణ్వస్త్రాలతో ఉన్నటువంటి క్షిపణుల్ని భద్రపరిచేందుకు, వాటిని ప్రయోగించేందుకు
చైనా దాదాపు 300కు పైగా సైలోస్ని నిర్మిస్తోంది అన్నట్టుగా ఉపగ్రహ చిత్రాల్ని బట్టి స్పష్టమవుతోంది అన్నట్టుగా తెలిపింది. మనం చూస్తే ఈ సంవత్సరం జనవరి నాటికి చైనా దగ్గర ఇలాంటి అణ్వాయుధాలు 350 వరకు ఉన్నాయి అన్నట్టుగా పేర్కొంది. అలాగే భారత్తో పాటుగా పాకిస్తాన్ కూడా తమ యొక్క అణ్వాయుధాగారాన్ని విస్తరిస్తున్నట్టుగా సిప్రి అనేటటువంటిది చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి భారతదేశం ఎన్ని అణు వార్హెడ్లని కలిగి ఉంది? 160 అణు వార్హెడ్లని భారతదేశం కలిగి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ని అమర రాజా గ్రూప్ సంస్థ అనేది నెలకొల్పబోతోంది. అమర రాజా పవర్ సిస్టమ్స్ అన్నటువంటిది లదాఖ్లోని లేహ్లో దీన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ఎన్టీపీసీ నుంచి ఈ అమర రాజా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్కి కాంట్రాక్ట్ అనేది లభించింది. సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లేహ్లో ఈ ప్రాజెక్ట్ని ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నారు. మనం ఏదైతే కాలుష్య ఉద్గారాలని 2070 నాటికి 0 స్థాయికి అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ అనేసి ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అన్నటువంటిది దేశవ్యాప్తంగా హైడ్రోజన్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది దోహదపడుతుంది. దీని ద్వారా ఏంటి అంటే ఎలక్ట్రాలసిస్ అనేటటువంటి విధానాన్ని ఉపయోగించి ఇక్కడ నీటి నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్లను విడదీయటం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్లో కార్బన్ అనేటటువంటిది ఉండదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? లద్దాఖ్లోని లేహ్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా సిడిఎస్ అంటాము, లేదా త్రిదళాధిపతి అనేసి పిలుస్తాము. భారత రక్షణ రంగం సమర్థవంతంగా పనిచేయటం కోసం, మెరుగైనటువంటి సేవల్ని అందించటం కోసం ప్రభుత్వం 2020 జనవరి 1వ తేదీన సిడిఎస్ని నియమించటం జరిగింది. సిడిఎస్ పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. అయితే ఈ సిడిఎస్ లేదా త్రిదళాధిపతి భారత సాయుధ దళాలకి, మిలిటరీ స్టాఫ్కి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తారు. మిలిటరీ అఫైర్స్ విభాగానికి ముఖ్య అధికారిగా పనిచేస్తారు. అలాగే భారత సాయుధ దళాలకి అత్యున్నత స్థాయి ర్యాంక్ కలిగిన కమాండింగ్ ఆఫీసర్గా కూడా వీళ్ళు బాధ్యతల్ని నిర్వహించటం జరుగుతుంది. భారత ప్రభుత్వానికి, రక్షణ రంగ విభాగానికి ముఖ్య సలహాదారుగా త్రిదళాధిపతి పనిచేస్తారు. అలా మొదటి సిడిఎస్గా జనరల్ బిపిన్ రావత్ పనిచేశారు. ఈయన పదవిలో ఉండగా 2021 డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ప్రస్తుతం ఈ సిడిఎస్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. అయితే ప్రస్తుతం త్రివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్గా జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఉన్నారు. త్రివిధ దళాల అధిపతులు సిడిఎస్ విభాగంలో పనిచేస్తారు. అలా త్రివిధ దళాల అధిపతులు ఎవరు అంటే, ఆర్మీకి ఇప్పుడు జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీకి అడ్మిరల్ ఆర్ హరికుమార్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారతదేశపు మొదటి త్రిదళాధిపతిగా ఎవరు పనిచేశారు? జనరల్ బిపిన్ రావత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన యుద్ధ పరికరాలకి సంబంధించి. ఇందులో భాగంగా అర్జున్ ఎంబీటీ అంటే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అనేసి అంటాము. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి యుద్ధ ట్యాంక్. దీనిని డిఆర్డిఓ 1972వ సంవత్సరంలో రూపొందించింది. దీని యొక్క అధునాతన వర్షన్ అయినటువంటి అర్జున్ ఎంబీటీ MK1A అన్నటువంటి దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. అయితే ఈ ట్యాంక్ అన్నటువంటిది ఎక్కువ ఫైర్ పవర్ అంటే జ్వలన శక్తిని, అలాగే చలనాన్ని కలిగి ఉండి అత్యున్నత రక్షణని ఇది కలిగిస్తుంది. ఈ ట్యాంక్లోకి వచ్చేసరికి ఫిన్ స్టెబిలైజ్డ్ ఆర్మర్ పియర్సింగ్ డిస్కార్డింగ్ సాబర్ట్ అన్నటువంటి వ్యవస్థ అనేది ఇందులో ఉంది. దీనిని FSAPDS అని పిలుస్తాం. దీని ద్వారా నిర్దేశిత షూటింగ్ రేంజ్లో ఉన్నటువంటి లక్ష్యాల్ని ఇది సమర్థవంతంగా నాశనం చేయగలదు. ఇక అర్జున్ MK3 అన్నటువంటిది, ఇందులో అత్యంత తేలికైనటువంటి ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు, అధునాతనమైనటువంటి లేజర్లు ఉన్నాయి. ఇక S-400 అన్నటువంటిది అత్యాధునిక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. అందుకే దీనిని MLRSAM అంటే మోడర్న్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటాము. ఈ క్షిపణి వ్యవస్థని రష్యా అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి పూర్తిగా ఈ S-400 క్షిపణులు మన దగ్గరికి చేరిపోతాయి. S-400కి 3 రకాలైన క్షిపణుల్ని నాశనం చేసే సామర్థ్యం అనేది ఉంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్స్,
అలాగే బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు వీటిని సమర్థవంతంగా కూల్చగలదు. దీని పరిధి 400 కిలోమీటర్లు. గాలిలో 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వీటిని ఇది కూల్చగలదు. అలాగే క్రూయిజ్ మిసైల్స్ వీటిని భూమి మీద, సముద్రం మీద, గాలిలో నుంచి ప్రయోగించవచ్చు. శత్రువులు ప్రయోగించే యుద్ధ నౌకల్ని ఎదుర్కొనేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇవి ముందుగా నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని వాటంతట అవే నిర్దేశించుకొని అత్యంత సమర్థవంతంగా ఇవి ఛేదించగలవు. ఇవి GPS నావిగేషన్ వ్యవస్థని ఉపయోగించుకొని లక్ష్యం వైపుగా ప్రయాణిస్తాయి. వీటిని సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ ప్రాంతాల్లో అత్యంత వేగంగా ప్రయోగించవచ్చు. ఇవి భూ ఉపరితలం నుంచి ఎక్కువ ఎత్తులో వెళ్తాయి కాబట్టి వీటిని గుర్తించటం అనేది కష్టం. ఇక బాలిస్టిక్ మిసైల్స్ వీటిని ఎయిర్ క్రాఫ్ట్స్, సబ్మెరైన్స్, యుద్ధ నౌకలు భూమిపై నుంచి ప్రయోగించవచ్చు. ఇవి భూ వాతావరణం అవతలికి కూడా ప్రయాణిస్తాయి. వీటిని రాకెట్ ద్వారా ప్రయాణించే స్వీయ నిర్దేశం కలిగిన ఆయుధ వ్యవస్థ అంటే రాకెట్ ప్రొపెల్డ్ సెల్ఫ్ గైడెడ్ వెపన్ సిస్టమ్ గా పిలుస్తారు. ఈ క్షిపణి వ్యవస్థలో వార్ హెడ్లు ముందే నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని అత్యంత సమర్థవంతంగా ఛేదిస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల దిగుమతుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. మరి 1వ స్థానంలో ఏ దేశం ఉంది అంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది, భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద ఏపీ ప్రభుత్వం 2021 ఖరీఫ్కి సంబంధించి పంట నష్టపోయినటువంటి 15.61 లక్షల మంది రైతులకి 2,977.82 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని ఇవాల్టి రోజున వాళ్ళ యొక్క అకౌంట్స్లో జమ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అన్నటువంటిది ఏంటి? మనం చూస్తే రైతుల 1 రూపాయి కూడా చెల్లించకుండా, వాళ్ళ మీద ఆర్థిక భారం అనేది లేకుండా రైతులకి సంబంధించి పూర్తి ప్రీమియం బాధ్యతని కూడా ఏపీ ప్రభుత్వమే తీసుకుంది. ఇందులో భాగంగా ఏదైనా నష్టం అనేది కనుక జరిగితే పంటలకి, దానికి సంబంధించి వాళ్ళకి మళ్ళీ ఆ పంట బీమా చెల్లింపు అనేది జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకి ఎన్ని కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది? ఎన్ని కోట్లు? 2,977.82 కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం 15.61 లక్షల మంది రైతులకి విడుదల చేయబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రముఖ వాహన సంస్థ అయినటువంటి అడ్వాన్స్ ఆటో పార్ట్స్ అన్నటువంటిది తన యొక్క ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్లో ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాహన రంగంలో తెలంగాణకి అద్భుత భవిష్యత్తు ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనకి సంబంధించి ఏంటి అంటే విద్యుత్ వాహన రంగంలో ఎలక్ట్రానిక్స్ మరియు సాఫ్ట్వేర్ అనేది కీలక పాత్ర పోషిస్తాయి. మనకి అమెరికాతో పాటుగా మన దేశంలోని చెన్నై, పూణే లాంటి నగరాల్లో మొబిలిటీ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ హబ్లు ఏర్పాటయ్యాయి. అలా తెలంగాణలో కూడా ఈ రంగానికి అవకాశాలు అనేవి గణనీయంగా ఉన్నాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి మన దేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది? ఏ నగరం? హైదరాబాద్. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో వ్యవసాయం, భూ వనరులు మరియు పంటలకి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అన్నటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. మనం చూస్తే దాదాపు 55% మంది కార్మికులు వ్యవసాయం మరియు దాని అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధిని పొందుతూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో వైవిధ్యభరితమైనటువంటి పంటల విధానం అనేది ఉంది. గోదావరి, కృష్ణ ఇలాంటి నదులు ఉన్నందువల్ల ప్రధాన నీటిపారుదల వ్యవస్థలు అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, చిన్న నీటిపారుదల వనరులు వీటిని పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ అన్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం అనేది 112.67 లక్షల హెక్టార్లు ఉంటే అందులో 26.98 లక్షల హెక్టార్ల అటవీ భూమి అనేది ఉంది. అంటే మొత్తం 26.69% అటవీ భూమి అనేది ఉంది. అయితే 2019-20 లెక్కల ప్రకారం నికర సాగు భూమి అన్నటువంటిది 49.5%. అయితే 2019-20 లెక్కల ప్రకారం
ఒకసారి కంటే ఎక్కువ విత్తన సాగు అనేటటువంటిది 17.65% భూముల్లో జరుగుతోంది. స్థూల సాగు ప్రాంతం అన్నటువంటిది 66.72% జరుగుతోంది. నికర సాగు ప్రాంతమేమో 25.89% భూభాగంలో జరుగుతోంది. అయితే భూ కమతదారులకి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు భూ కమత పరిమాణం ఉన్నటువంటి వాళ్ళు 88% మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 59.47 లక్షల భూ కమతదారులు ఉన్నారు. అయితే అత్యధికంగా ఉపాంత కమతదారులు అన్నటువంటి వాళ్ళు 64.6% మంది ఉన్నారు. చిన్న కమతదారులేమో 23.7% మంది ఉన్నారు. అయితే 2020 లెక్కల ప్రకారం పంటల సాంద్రత సగటున 1.36 ఉంది. ఇది అత్యధికంగా నిజామాబాద్లో 1.78 ఉంది. సంగారెడ్డిలో అత్యల్పంగా కొమరం భీం, సంగారెడ్డి వీటిలో 1.07గా ఉంది. అయితే ఇక్కడ వర్షపాతం, ఉష్ణోగ్రత, మృత్తికలు వీటి యొక్క ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్థూలంగా 3 ప్రాంతీయ వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించటం జరిగింది. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఉత్తర మండలం అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కేంద్రీయ మండలం, మూడవది వచ్చేసరికి దక్షిణ మండలం అనేసి ఇలాగా మొత్తం 3 మండలాలుగా విభజించటం జరిగింది. ఈ ఉత్తర మండలానికి సంబంధించి ప్రధాన కార్యాలయం జగిత్యాల జిల్లాలోని పొలాసలో ఉంది. ఈ జోన్ పరిధిలోకి ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, అలాగే పెద్దపల్లి, కరీంనగర్ ఈ జిల్లాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం వచ్చేసరికి 86.7 నుంచి 118.9 వరకు ఉంది. అయితే ఉష్ణోగ్రత వచ్చేసరికి ఇక్కడ 31 డిగ్రీల నుంచి 39 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. ఈ జోన్ పరిధిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, నువ్వులు, పత్తి, చెరుకు ఇలాంటివి పండిస్తున్నారు. ఇక కేంద్రీయ మండలంకి వచ్చేసరికి దీని యొక్క ప్రధాన కార్యాలయం అన్నటువంటిది హనుమకొండలోని అరెపల్లిలో ఉంది. ఈ మండల పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, అలాగే మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం ఈ జిల్లాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న, పెసర, మామిడి, చెరుకు, మిరప ఇవి ప్రధాన పంటలుగా ఇక్కడ పండిస్తారు. ఇక దక్షిణ మండలానికి వచ్చేసరికి దీని యొక్క ప్రధాన కార్యాలయం నాగర్ కర్నూలు జిల్లాలోని పాలెంలో ఉంది. ఈ మండల పరిధిలో వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూల్, అలాగే గద్వాల, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్ ఈ జిల్లాలు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రధానంగా పప్పు ధాన్యాలు, పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదాలు, వేరుశెనగ ఇవి ప్రధాన పంటలుగా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 184.78 లక్షల ఎకరాల్లో ఎంత 184.78 లక్షల ఎకరాలు వీటిలో ఆహారేతర వ్యవసాయ సాగు అనేది జరుగుతోంది. అందులో ఆహార పంటలేమో మొత్తం 66.08% ఉంటే ఆహారేతర పంటలు వచ్చేసరికి 33.92% ఉన్నాయి. అయితే ఇక్కడ వాణిజ్య పంటలు వచ్చేసరికి ఆముదాలు, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, సోయాబీన్, చెరుకు, పత్తి, పొగాకు, అలాగే మిరప, పసుపు, ఉల్లిగడ్డలు ఇలాంటివి పండిస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే ఉద్యానవన పంటల్ని పరిశీలిస్తే తెలంగాణ పసుపు ఉత్పత్తి వైశాల్యంలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. మిరప సాగు ఉత్పత్తికి సంబంధించి అలాగే ఆయిల్ పామ్ ఉత్పత్తికి సంబంధించి 2వ స్థానంలో ఉంది. మామిడి ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది. కూరగాయల ఉత్పత్తిలోకి వచ్చేసరికి 15వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇక సుగంధ ద్రవ్యాలకి సంబంధించి మనం చూస్తే సుగంధ ద్రవ్యాల పార్క్ అన్నటువంటిది నిజామాబాద్లోని పడగల్ అన్నటువంటి ఆ ప్రాంతంలో ఉంది. అలాగే కూరగాయలు, పూలకి సంబంధించినటువంటి అధ్యయన కేంద్రం అనేది జీడిమెట్ల, ఇది మేడ్చల్లో ఉంది. అక్కడ ఉంటే పండ్ల అధ్యయన కేంద్రాలు ములుగు మరియు సిద్దిపేటలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఆహార పంటలేంటి, అవి ఎక్కువగా సాగవుతున్నటువంటి జిల్లాలేంటి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. జాగ్రఫీకి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వటం జరిగింది. 1వది మెక్మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య ఉంది? ఏ దేశాల మధ్య ఉంది మెక్మోహన్ రేఖ? భారత్ మరియు చైనా. 2వది భారత ప్రధాన భూభాగపు దక్షిణ ప్రాంతం ఏది? కన్యాకుమారి. కృష్ణ, గోదావరి డెల్టాల మధ్య ఉన్న సరస్సు ఏది?
కొల్లేరు సరస్సు. గంగా సింధు మైదానాల్లో ఉండే చిత్తడి ప్రాంతాన్ని ఏమంటారు? టెరాయ్ అనేసి పిలుస్తారు. పత్తి, జనుము ఏ రకమైనటువంటి పంటలు? పారిశ్రామిక పంటలు. కింది వాటిలో అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? ఏది? గోదావరి. భారతదేశంలో వైశాల్యపరంగా అత్యధికంగా ఉన్న మృత్తికలు ఏవి? ఒండ్రు మృత్తికలు. భారతదేశంలో మొదటి జీవావరణ అంటే బయోస్ఫియర్ ప్రాంతం ఏది? నీలగిరి బయోస్ఫియర్. భారతదేశ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం ఏది? అరోమకొండ. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభకి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి ఎన్నవ షెడ్యూల్లో పేర్కొన్నారు? ఎన్నవ షెడ్యూల్లో? 3వ షెడ్యూల్లో రాజ్యసభకి ఎన్నికైన సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలిపారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి హర్యానాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో స్విమ్మింగ్ విభాగం 1500 మీటర్ల ఫ్రీ స్టైల్లో స్వర్ణం గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.